మకర రాశి జూలై 20 నుండి 31, 2025 వరకు రాశి ఫలితాలు పరిహారాలు. 1. ఆర్థికం. ఈ కాలంలో ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆశించిన ఆదాయం ఆలస్యంగా వస్తుంది. ఖర్చులు అనూహ్యంగా పెరగొచ్చు. పెట్టుబడుల్లో అప్రమత్తత అవసరం. ఆస్తి సంబంధిత విషయాల్లో ఆలస్యం చక్కబడుతుంది. 2. ఆరోగ్యం. ఆరోగ్యంగా మిశ్రమ ఫలితాలు. మోకాల జాయింట్లు, ఎముకల బలహీనత, ఒత్తిడితో నిద్రలేమి లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. రెగ్యులర్ వ్యాయామం, విటమిన్ డి తీసుకోవడం మంచిది. 3. కుటుంబం. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయినా మీరు చూపించే సహనంతో పరిస్థితులు మెరుగవుతాయి. వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 4. ఉద్యోగం. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి పెరుగుతుంది. కానీ మీ నైపుణ్యం, శ్రమ ఫలితంగా ఉన్నతాధికారుల గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు, మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. 5. వ్యాపారం. వ్యాపారాల్లో మందగమనమే కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు జాప్యం కావచ్చు. అయినా పాత కస్టమర్లను నిలబెట్టుకోవడం ద్వారా నిలకడ సాధించవచ్చు. 6. ప్రేమ, వివాహం. ప్రేమలో ఉన్నవారికి ఓపిక అవసరం. అనవసర అపార్థాలు దూరం చేయండి. వివాహితులకు జీవిత భాగస్వామితో సమన్వయం అవసరం. 7. విద్య. విద్యార్థులకు సాధారణ స్థాయిలో ఫలితాలు. ఒత్తిడిని తగ్గించుకుంటూ చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. 8. ప్రయాణాలు. ప్రయాణాలు అనివార్యంగా ఉండొచ్చు. కొన్ని ప్రయాణాలు అనుకోని లాభాలు కూడా తీసుకువస్తాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 9. నూతన ఆరంభాలు. కొత్త పనులు, ఒప్పందాలు మొదలుపెట్టాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది. పూర్తి ప్రణాళికతో ముందుకెళ్ళండి. 10. భవిష్యత్ సూచన. శ్రమ చేయడంలో వెనుకడుగు వేయకండి. మీరు వేసే ప్రతి అడుగు ఓర్పుతో ఉంటే విజయం దగ్గరే ఉంటుంది. ఇతరుల సహాయం కూడా ఉపయోగపడుతుంది. పరిహారం. మంగళవారం రోజున బియ్యం, బెల్లం, శనగపప్పు దానం చేయవలెను. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి నల్ల తిలాలు, నల్ల వస్త్రం, నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఓం శనిశ్చరాయ నమః మంత్రాన్ని 23 లేదా 108 సార్లు జపించండి. నలుపు వస్త్రధారణ, ఐరన్ లేదా నల్ల ముత్యాలు దానం చేయడం శుభప్రదం.